గడిచిన 5 సంవత్సరాలుగా అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన స్కీమ్స్ ఉన్నాయి. యెస్. విద్యకు సంబంధించింది, నగదు బదిలీకి 2 చాలా ప్రధానమైనవి. డైరెక్ట్ బెనిఫిట్ అండి. అవును. ఈ 2 డైరెక్ట్ బెనిఫిట్స్ ఈ 2 డైరెక్ట్ బెనిఫిట్స్ ఎంత మేరకు ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నది? జగన్మోహన్ రెడ్డి గారి పాలన మిగతా విషయాల్లో చూసుకుంటేనండి, ఎక్సెప్ట్ దిస్ ఆయనకి 10% ఓట్లు కూడా రాకూడదు. ఈ 2 మినహాయిస్తే. క్లాస్ వారని సామాజిక పరంగా వెళ్ళటం వల్ల ఒకటి. రెండోది ఇది ఉండటం వల్ల ఆయనకు 40% ఓటు తక్కువ కాకుండా వస్తుందని అనేక మంది అంచనాలు ఉన్నాయి. ఈ 2 కారణంగా. ఇది డెఫినెట్గా ఆయన హామీలు నిలబెట్టుకుంటాం ఆయనకి ఒక విశ్వసనీయత ఉందండి. రాజశేఖర రెడ్డి గారికి ఉంది, ఎన్టీ రామారావు గారు ఉన్నట్టే. ఒక మాట ఇస్తే మీరు తెలంగాణలో కేసీఆర్ గారితో కంపేర్ చేయొద్దు. 2 బెడ్రూమ్ హౌసెస్ అని ఆయన చెప్పి ఒక 5% ఆయన ఓడిపోవడానికి 3 కారణాలు ఎందుకు రెండు నేను తెలుగు కంపేర్ చేస్తాను. ఇక్కడ జరిగినప్పుడు అక్కడ 2 బెడ్రూమ్ అని చెప్పి 5%కి ఇవ్వటం, ఈ మిగతా వాళ్ళందరూ ఏదే మాకు యాంటీ అవ్వటం, దళిత బంధుని ఒక చోట ప్రవేశపెట్టి 10 లక్షలు, అది యాక్చువల్లీ అంత కూడా ఎవరు ఆశించలేదు, ఆ రోజు పెడతాం, మిగతా చోట్ల ఫెయిల్ అయిపోవటం, ఈ అహంకారం, కాళేశ్వరం ప్లస్ ఈగోయిజం, మనిషిని కలవని ఈగోయిజం ఎలాగ దెబ్బ కొట్టిందో ఆంధ్రప్రదేశ్లో అయితే స్కీముల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మద్య నిషేధం లేదా సిపిఎస్ 1-2 మీద ఆ హామీలు మినహాయించి సంక్షేమంలో ఏం చెప్పారో కొంచెం అటు ఇటు అన్ని పథకాలు అమలు చేశారు, ప్రతి ఇంటికి చేర్చారు. చాలామంది మీరు ఆ సంక్షేమ పథకం అనేది ఒక అర్థం మీకు చెప్తానండి. ఒక్క విషయంలో అయితే మనం రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోం, మీకు కూడా పార్టీలు లేవు, నాకు పార్టీ లేవు. మా ఊళ్ళల్లోనండి చుట్టుపక్కల జీపీ ఒకటి ఉంటుంది, గ్రామ పంచాయతీ మీకు కూడా ఉంటుంది, చుట్టుపక్కల విలేజ్లు 4 ఉంటాయి హ్యామ్లెట్స్. వాళ్ళు తీసుకొచ్చి 1000 రూపాయలు 2019 జనవరి వరకు 1000 రూపాయలు ఉండేది పెన్షన్. వాళ్ళు ఉద్యోగులు వచ్చి 1,00,000 రూపాయలు జీతగాళ్ళు చాలామంది, అందరినీ అన్న కొంతమంది ఉద్యోగులు పడగా ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆ కుమ్మట కట్టుకుని రావాలి, పక్కన కూర్చోవాలి, ఇలా ముసలాళ్ళు, ముత్తకాళ్ళు, లేత వృద్ధులు, దివ్యాంగులు కూడా, వికలాంగులు కూడా వచ్చి దాని మీద వేయించుకుని ఆ డబ్బులు 1000 రూపాయలు ఇస్తూ ఉంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరిగిన చైతన్యం, ఇవాళ తప్పో రేటు నాకు అనవసరం, ఆత్మగౌరవం ఎలా ఉందో తెలుసండి. ఇంటింటికి వెళ్ళి పొద్దున్న 7 గంటలకు 3,000 ఇచ్చి మా జగన్ తిడతాడు, ఇది మార్కెటింగ్, జగన్ తెలిసిపోద్దు, మేము ఇవ్వకపోతే మమ్మల్ని తిడతాడు, ఇది మార్కెటింగ్ అనేది పక్కన పెడదాం. ఆ ఇంటికి ఇస్తే ఎన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఆత్మగౌరవం ఇస్తారండి. ఇది పట్టింది జనాలకి. మా ఇంటికి తీసుకొచ్చి చాలామంది అంటున్నారు పందేరం చేశారు. ఒక సామాన్యుడికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఆ ఉండటం అనే దాన్ని టచ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పాలనలో అనేక విధానాలని, ఏకపక్ష విధానాలని, అమరావతిలో మహిళల మీద జరిగిన దౌర్జన్యాలు ఇవన్నీ దుర్మార్గంగా చేశారు. దట్స్ ఎంటైర్లీ సెపరేట్ థింగ్. అందువలన ఈ సంక్షేమ పథకాల విషయంలో ఏదైతే ఉందో అది డెఫినెట్గా ఆయన్ని నిలబెడుతుంది. కానీ దీన్నే బాణంతో కొట్టాలని చెప్పి చేసిన తెలుగుదేశం పార్టీ కూటమి, ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమి, తెలుగుదేశం కూటమి కాదు, వాళ్ళ ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమి కింద వచ్చిందండి. వాళ్ళు ఏం చేశారు, ఇది ఎంతమంది ఇస్తున్నాడు పథకం, 5,000 అంటే వాలంటీర్లకి, ఆంధ్రప్రదేశ్ ఏమో శ్రీలంక అయిపోద్ది, బాగా ప్రచారం చేశారు, దేశం అంతా కూడా ప్రచారం చేశారు, వెనుజులా అయిపోతుంది అని ఒక ఆయన, గోన్ సంచులు మోసే ఉద్యోగం ఒక ఆయన, ఇది అమ్మాయిలు ట్రాఫికింగ్ చేస్తున్నారు ఇంకొక ఆయన, అలా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి పెంచలేదు ఈ హామీల్లో. వాళ్ళకి వీళ్ళు 100% జీతాలు ఇస్తున్నారు అదే వ్యవస్థకి. ఇంకోటి చెప్తానండి, 4,000 రూపాయలు పెన్షన్, అది కూడా గత 3 నెలల నుంచి, అంటే ఏప్రిల్, మే, జూన్ కలిపి ఒకేసారి బోనస్, ఇది అఫీషియల్ లంచం అంటారు. అంటే 7,000 నేను అధికారంలోకి వచ్చింది, అది 7,000 డైరెక్ట్గా ఇచ్చేది 1,500, 2,000, 3,000 ఉంది ఇస్తానంటాం. జగన్మోహన్ రెడ్డి గారు బట్టన్ నొక్కి అదో అఫీషియల్ లంచం. ఆ దివ్యాంగులకి 9,000 రూపాయలు జూలై 1వ తారీఖున మీ అకౌంట్లో పడుతుంది. 9,000 అంటే పాత బాకీ 3,000, ఆ నెల 6,000, 9,000 రూపాయలు మీ చేతిలో పడుతుంది. అలాగే ఇంకా కోమార్టీస్ వాళ్ళకి వాళ్ళ పెన్షన్ల బడ్జెట్ మీకు తెలుసా, యూ కెనాట్ కంపేర్ విత్ ఎనీ అదర్ స్టేట్. పైగా చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాల్లో నిండుగానే SC, ST, BC మైనార్టీలకి 70-80% 50 ఏళ్ళు దాటితే పెన్షన్ అన్నారు. అవునండి, అది SC, ST, BC మైనార్టీలకి పక్కన రాయలేదు, తర్వాత కండిషన్స్ అప్లై ఉంటుంది. ఎంత కానీ 50 ఏళ్ళు దాటితే ఇంకో విషయం ఇప్పుడు SC, ST, BCలు అంటే మెజారిటీ మైనార్టీ అందరు కలిపి మెజారిటీ వాళ్ళే అవుతారు. 80%, 75% ఇస్తున్నారు. అది కూడా కాకుండా 18 ఏళ్ళు నిండిన మహిళకి, ప్రతి యువతికి, ఇది మీకు ఎంతన్నా ఉండే ఆస్తి, దాంట్లో కండిషన్ పెట్టలేదు, 1,500 పాకెట్ మనీ, నెలకు 1,500 ఇస్తూ ఉంటారు. 50 ఏళ్ళు వచ్చేంత వరకు, ఓసీలకు 59 ఏళ్ళు వచ్చేంత వరకు. ఇది కాకుండా ప్రతి ఇంటికి గ్యాస్ బండ, ఇక్కడ 500 కాదండి, ఫ్రీ, 3 గ్యాస్ బండలు ఫ్రీ. దాంతో ఎమ్మెల్యేలు కొంతమంది బయలుదేరి, ఉత్తర భారతీయ జనతా కూటమి ఎమ్మెల్యేలు ఒక నెల, ఎందుకంటే చాలా గ్రామాల్లో మీకు తెలిసి ఉంటుందండి, ఊరు పల్లెలు, మీరు కరీంనగర్ దగ్గరికి వెళ్ళండి, ప్రకాశం జిల్లాకి వెళ్ళండి, అక్కడ కుటుంబాలు వేరేని, పెద్ద కుటుంబం ప్రతి వాళ్ళకు గ్యాస్ బండ, మరి ఆ స్కీమ్ తక్కువ రావాలి కదా, అందుకని ఇలాగా
ఈ నేపథ్యంలో వాళ్ళకి మూడు సిలిండర్లు 3 నెలలు వస్తుంది ఒక్కొక్కరికి. నాకు ఇంకోటి కూడా ఎమ్మెల్యే ఇస్తా అన్నట్టు వస్తారు, అంటే 4 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. బస్సులు తెలంగాణలో పెట్టినట్టే బస్సులు ఫ్రీ మహిళలకి, అది జిల్లాల స్థాయి వరకు అని చెప్తున్నా. ఇవన్నీ ఇంకా చాలా స్కీములు ఉన్నాయి. ఇవన్నీ తీసుకుంటే వెళ్ళిపోతే రేపు పొద్దున ముళ్ళుతోనే కోయాలని చంద్రబాబు గారు ఈ స్కీమ్ పెట్టారు. బీజేపీ పక్కెళ్ళిపోయింది. నేను ఆ స్కీమ్లో లేను, మద్దతు అన్నది. మళ్ళీ వెంటనే ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు, జీవీఎల్ నరసింహ గారు వీళ్ళందరూ వచ్చి మాకు దానికి హామీలు అమలు పరచాల్సిన బాధ్యత మాకు లేదని పెద్ద నాటకం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రయోగశాల చేస్తున్న ఉత్తర భారతీయ జనతా పార్టీ. కానీ ఇక్కడ మీరు నరేంద్ర మోదీ, అక్కడ అమిత్ షా సభలు జరిగినాయి, వారు మాట్లాడిన అక్కడ అమరావతికి నిధులు ఇవ్వలేదు, ఆ విషయంలో క్లారిటీ లేదు. చంద్రబాబు నాయుడు తిట్టడం, మళ్ళీ ఆయనతో దోస్తాను చేయడం, బీజేపీతో కలవడం అనేది తెలుగుదేశానికి ప్లస్సా మైనస్ ఏపీలో? భారతదేశానికి మైనస్, ఆంధ్రప్రదేశ్కి తెలుగు జాతికి నమ్మక ద్రోహం నైవంచం చేసినట్లే. ఎందుకంటానంటే మైనస్ కూడా ఒక విధంగా. ఎందుకంటే ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీతో కలవకముందు వామపక్షాలు, జనసేన, తెలుగుదేశం పార్టీ 120 స్థానాలు మినిమం నెగ్గే పరిస్థితి దగ్గర నుంచి ఈ ల్యాండ్ టైటిలింగ్ అడుగుతుంది 150, 160 కూడా వెళ్ళిన ఆశ్చర్యపడే పరిస్థితి లేదు. అక్కడున్న ఎస్సీలు ఎలాంటి ఎమోషన్స్కి వెళ్ళారంటే అత్యధిక శాతం ఎస్సీలు క్రిస్టియన్ మత విశ్వాసాలను పాటించేవారు అక్కడ ఎక్కువ మంది. బయటకు అఫీషియల్గా 1.2% ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ నేను చెప్పాను 23 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలో అత్యల్ప ఆంధ్రులు హైదరాబాద్లో కాదు, గుంటూరు జిల్లాలో ఉన్నారు. చాలామందికి తెలియని సత్యం ఇది. చాలామంది నేనే మతం కానీ ఇవాళ చెప్తున్నానండి 27% నుంచి 28% క్రిస్టియన్ మత అవలంబికులు ఉన్నారని అంచనా. అన్ని కులాలు మోస్ట్లీ ఎస్సీసు, తర్వాత ఎస్టీసు, అలాగే బెస్తలో మిగతా వాళ్ళు. అలాగే 8% ముస్లిం పాపులేషన్ అక్కడ రాష్ట్ర బైఫర్కేషన్ తర్వాత అంటే జనాభా తగ్గలేదు, పాపులేషన్గా 8% ఉంది. ఇవన్నీ కండిషన్స్ గమనించుకుంటే మణిపూర్లో జరిగింది ఎమోషనల్ ఇష్యూ అయింది, ప్రదర్శన జరిగినాయి. అలాగే గౌరవ ప్రధాని గారు తెలుగు నాటుకు వచ్చి ముస్లిం రిజర్వేషన్ తీస్తానే విషయం కూడా పెరిగింది. మోడీ గారితో కలవటం వల్ల టైపేలమని 130, 140 గ్రాఫ్ 90కి పడిందండి. ఎందుకు కల్పించారో కూడా నాకు అర్థం కాదు. కేవలం తమ రక్షణ కోసం. ఎందుకంటే కేజ్రీవాల్ గారిని, హేమంత్ గారిని ఎలా జైల్లో వేశారు చూశారు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో అంత పెద్ద వయసులో ఉన్నాయని వేధించి జైల్లో వేసేయటానికి ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న పెద్దలకు సహకారం లేకుండా జరిగిందంటే నమ్మటానికి చెవిలో క్యాలేజీ ఫ్లవర్లో క్యాబేజీ పూలు పెట్టుకున్నారు తప్ప ఎవరూ సిద్ధంగా లేరు. ఇది ఎలా ఉందంటే చెప్పమంటారు మీకు, ఒక కోడిని చాలా నోన్ ప్రోవర్ మీకు అది ప్రపంచం అంతా. కోడిని ఏకలు పిగిస్తే కిలకిలలు ఆడిపోతుంది. ఒక్కొక్క ఏక పీకేసి హింసబెట్టి అది తిరుగుతూ ఉంటుంది. తర్వాత గింజలు వేస్తే తిరగా అదే కిక్కని తిరుగుతూ ఉంటుంది మీ కాలు చుట్టూ. ఇవాళ దుర్మార్గంగా ఒక రౌడీ మామూలు వసూలు చేసి ఆంధ్రప్రదేశ్లో 0.5% ఓట్లు లేవండి బీజేపీకి. రిపీట్ చేస్తున్న 0.84 లాస్ట్ టైం వస్తే, ఆ తర్వాత వాళ్ళు నమ్మక ద్రోహం నైవంచం చేసి రూపాయి కూడా ఒక నాశనం చేసి ఆంధ్రప్రదేశ్ చేశారని 0.5 కూడా లేదని అంచనాలు వస్తే ఆ పార్టీ ఒక కూటమిలో 25% సీట్లు తీసుకుంటాం, ఎంపీ సీట్లు. ఎక్కడన్నా ప్రపంచంలో ఎన్నారా? మరి వీళ్ళు ఇవ్వడం ఎందుకు అట్లా? రౌడీ మామూలు, లేదంటే జైల్లోకి వెళ్ళిపోతారు, కేసులు ఉంటాయి, లేదంటే చీఫ్ సెక్రటరీలు సహకరించరు, డీజీపీలు మార్చరు. నేను 2019లో జరిగినప్పుడు ఒకటే చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారికి, బహిరంగంగా చెప్పాను. ఇవాళ ఎల్వి సుబ్రహ్మణ్య గారని అతన్ని హైవేర్ కృష్ణారావు గారు అందరూ వెనకమాల కూర్చొని అడ్డం పెట్టుకుని ఒక ముఖ్యమంత్రికి ఏం పవర్స్ ఉన్నాయని చెప్పి బయటకు వచ్చి ముఖ్యమంత్రే వెళ్ళి ఒక వాళ్ళ అధికారంలోనే సెక్రటరియట్లోనే నేల మీద కూర్చుని నాకు బాధపడుతున్నాను ధర్నా చేసే పరిస్థితి వచ్చిందంటే రేపొద్దున మీకు కూడా పరిస్థితి నిజమా కాదా ఈ ఆరోపణలని అడిగాను నేను. బీజేపీ చేసినా ఇంకోళ్ళు చేసినా సుమన్ గారు చేసిన ఆరోపణలు వచ్చింది అనేకం. పరిస్థితి వస్తే రేపొద్దున ఇదే పరిస్థితి వాళ్ళు వచ్చింది. ఈ డీజీపీ గారిని వీళ్ళందరినీ మార్చుకుని బీజేపీ తన ఆట ఆడుకుంటుంది. ఎవరికి మెజార్టీ కావాలి. ఆ చంద్రబాబు నాయుడు గారితో కలవటానికి మోడీ గారి సుతరం ఇష్టం లేదని నా అభిప్రాయం. ఆయన బాడీ లాంగ్వేజ్ మళ్ళీ ఒకసారి టీవీ వేసుకొని చూడండి మీరు. అవునా? ఎస్, మరొకసారి వీడియో అందరూ కలిసి చూడండి. మొదటి మీటింగ్లో ఎలా జరిగింది, రెండో మీటింగ్ ఈయన పొగిడారు కానీ ఆయన ఏం మాట్లాడాడు ఈయన గురించి. ఎందుకంటే ఆయన వాళ్ళ మిస్సెస్ని కానీ మిగతా వాళ్ళని కానీ తిట్టడం చంద్రబాబు నాయుడు డైరెక్ట్ అటాక్ చేశారు లాస్ట్ టైం. 2002 నవంబర్లో ఆయనకి అపాయింట్మెంట్ అడిగితే అద్వానీ గారు ఆఫీసులో కాకుండా అక్కడ ఎంపీలు ఉన్నారు, మీరు కూడా ఇంటర్వ్యూ చేయండి. తర్వాత ఏపీ భవన్లోకి వచ్చి వెయిట్ చేసి కారులో ఎయిర్పోర్ట్ వరకు కూడా లోపలికి వివరిస్తానని చెప్పి అపాయింట్మెంట్ ఇవ్వలేదు మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు అనేది అందరికీ. అవన్నీ పక్కన పెట్టిన హైదరాబాద్ వస్తే అరెస్ట్ చేయిస్తాననేది మాట జనరల్ పొలిటికల్, కానీ ఇది పర్సనల్. కలుస్తానంటే ఆడియన్స్ ఇవ్వడం అనేది పర్సనల్. నేను గట్టిగా వ్యతిరేకించిన కేసీఆర్ గారు నేను కలుస్తానంటే అపాయింట్మెంట్ వస్తుంది, నేను అడగలేదు, వేరే సంగతి అండి. వ్యతిరేకం వేరు, కనీసం మానవీయ విలువ లేరా అలాంటిది ఇష్టపడలేదు. కానీ అమిత్ షా గారు మొత్తం అక్కడ చక్రం తిప్పేది అమిత్ షా గారు, అదానీ గారండి. వీళ్ళందరినీ నడిపించేది అదానీ గారు అండి కంపెనీ అనుకోండి. వాళ్ళు రేపొద్దున కేంద్రంలో మనకు మైనస్ వచ్చే అవకాశం ఉంది లేని పరిస్థితిలో ఎన్డీఏ కూటమికి. ఇక్కడ 25 బానిస జాతులుగా మార్చిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి
మనం వాళ్ళని పెట్టేసుకుంటే ఎలాగో ఒక ఆయన ఆల్రెడీ కేసులు ఉన్నాడు, చేతులు చికెన్ పెట్ట ఎక్కడ పోదాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు దస్తగిరి కేసు అని బయట తీసుకురావచ్చు. ఇంకోటి కేసు ఆల్రెడీ 40 ఏదో కేసులు ఉన్నాయి ఈడీలు బయట. ఇతనే ముదురు కేసు. ఈ ముదురు టెంక్ ఎవరు 96లోనే పెద్ద చక్రం తీసి తిప్పింది చంద్రబాబు నాయుడు గారు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పారు. ప్రధానమంత్రిని చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు, రాష్ట్రపతిని చేయడం ఆయనే చేశారంట ముఖ్య పాత్ర పోషించేది. సత్యం సత్యం సత్యం. లోక్సభలో తర్వాత అతిపెద్ద 30 మంది ఎంపీలు తీసుకుని ఒక పదవి కూడా మంత్రి పదవి తీసుకోకుండా ఎక్స్టెండ్ చేసి ఒక డిపెండబుల్ అలాగే నిలబడ్డాడు ఆయన. ఇవాళ అలాంటి వాళ్ళు ఉంచుకోవాలా. అందుకని ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కూడా బీజేపీ కూడా ఎందుకు మద్దతు పలికిందంటే ఎన్టీ రామారావు గారు 1984లో ప్రధాన ప్రతిపక్షం, దాంట్లో ఒక మన చందుపట్ల జగ్గారెడ్డి గారు ఒక సీటు, బీజేపీకి వచ్చిన 2 సీట్లు, అమ్మేదోళ్ళు తెలుగు వాళ్ళు ఎంత 42 సీట్లే కాకుండా కర్ణాటకలో 6 సీట్లు, తమిళనాడులో 9 సీట్లు కలిగి ఉన్నారు వీళ్ళు. తమిళనాడు నుంచి వెంకటపతి గారు మంత్రి అయ్యాడు. మన ఎవరో నెపోలియన్ రెడ్డి గారు ఆయన మంత్రి అయ్యాడు. కర్ణాటక నుంచి తెలుగు వాళ్ళండి అనేక మంది మంత్రులు అవుతున్నారు. ఈయన ముత్యంవారు గారు నాగ్పూర్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ మినిస్టర్ ఉన్నారు కదా, అంటే మహారాష్ట్ర నుంచి మంత్రులు అయ్యారు. అక్కడి నుంచి ఉన్నారు, ఎక్కడ ఛత్తీస్గఢ్ నుంచి మంత్రులు అయ్యారు. అమ్మ వీళ్ళు ఏదో చాలా డేంజర్ క్యాండిడేట్లు అని. ఇవాళ ఏంటి రంజిత్ రెడ్డి గారిని ఒక ఆయన ఉన్నారు, మీరు చేవేళ్ళ ఎంపీగా ఉన్నారు. మిథున్ రెడ్డి గారిని, రామ్మోహన్ రెడ్డి గారిని అడగండి. తెలుగు జాతి ప్రతిష్ట ఢిల్లీ నడిబదలు ఎలా తాకట్టు పెట్టుబడిందో అర్థమవుతుంది. సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే వాళ్ళ చేతులు వాళ్ళు పెట్టుకున్నారండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అందరినీ చేతిలో పెట్టుకుని ఆడిస్తూ ఉన్నారు. ఇవాళ దీనివల్ల ఏమవుతుందంటే ఈ వ్యవస్థ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయినా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మిస్టేక్స్ వల్ల. ఒకటి ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొత్తం గేమ్ చేంజర్ అండి. ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి కనపడతా ఉంది నాకు. చెప్తాను, జిల్లాల వారికి కూడా చెప్తాను ఎందుకు వచ్చిందంటే లాస్ట్ మీట్లో అప్పటికే కొంత వీళ్ళిద్దరూ కొంచెం ఆధిపత్యంలో వస్తారనే భావన ఉన్నా సరే జనాలు తెలియదు ఏంటంటే తెలియని బలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. క్లాస్ వార్ అని మొదలుపెట్టారు ఆయన. అది ఒక సామాజిక వర్గాలు కూడా చెప్తాను, మౌలికమైన తేడా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి. అలాంటి సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఎప్పటి నుంచో తీసుకొచ్చింది. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పి సరిగ్గా ఎలక్షన్ ముందు ఇచ్చారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని పరపర చింపేసి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే మీ భూములు లాక్కుంటారు ఇలాగా, అది నీతి ఆయోగ్ ఇచ్చింది. దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి. న్యాయవాదులు గత 6 నెలలు 5 నెలలుగా రాత్రి వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. మేము వెళ్ళి మద్దతు ప్రకటించాం, ఏ పార్టీ గట్టిగా మాట్లాడలేదు. అలాంటిది టెకిన చంద్రబాబు గారు విరాసంతో చింపేసి దీన్ని రద్దు చేస్తాను అనగానే మొత్తం న్యాయవాదులతో సహా అందరూ కూడా ప్రజలు కూడా, దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకున్నాడు ఆయన. ఇదేం దౌర్భాగ్యం నాకు అర్థం కాదు. రాజపత్రం ఉండాల్సిన ఈ పాలకుడు శాశ్వతమైన గాంధీ మహాత్ముడే బొమ్మ వేసుకోలేదు. మన రాజపత్రాలు మీ దాంట్లో మీ పత్రాలు ల్యాండ్ పత్రాలు ఆయన ఎందుకు ఉంటుందండి? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తుండాలి. ఎంబలం ఉండకుండా ఆయన బొమ్మ ఏంటి, ఈయన బొమ్మ ఎంబలమా? ఆయన అడిగారు, మా మిత్రుడు ఒక ఆయన ఫోన్ చేసి, ఏంటి జగన్ గారు ఎలా చేసుకుని, లేదన్నా అది ఎవరో ఇక్కడ ఏమంటారు బొమ్మ ఎక్కడో ఒకటి వేయండి అన్నా. నేను నిజంగా ఇంత ఎంపాడు, కానీ అది మొత్తం గేమ్ చేంజర్ అండి. అంటే మీ ఉద్దేశం నాకు కొంచెం క్లారిటీ కావాలి. ఎస్ ప్లీజ్. జగన్మోహన్ రెడ్డికి 40% ఓట్లు రాబోతున్నాయి 2 స్కీమ్స్ వల్ల, ఆత్మగౌరవం పెరిగిందని మీరు 40% ఉంది, కానీ గెలిచే వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి అనాలి, మీరే అన్నారు. ఎస్, ఆత్మగౌరవం అనేది అల్టిమేట్ డైలాగ్ సామాన్యుల్లో. ఎస్, అదే సామాన్యులు ఎవరు? 80% సామాన్యులు కాదు. బెనిఫిషియర్స్ ఎవరున్నారంటే 80 లక్షల కుటుంబం బెనిఫిషియర్స్ ఎవరున్నారంటే దాంట్లో సామాన్యులు ఉన్న మిగతా 45-50 ఏళ్ళు లోపాళ్ళు ఉన్నారు. చూసారా, ఈ ముళ్ళుతోనే కొయ్యారు. అది ముందు చెప్పాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, వాళ్ళకి డబుల్ ఇస్తానంటున్నారు. ఓకే. అంటే మీ ఉద్దేశం కూటమి గెలుస్తుంది. నా ఉద్దేశం ప్రకారం అద్భుతం జరిగితే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదు. ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఒకటి, పిఠాపురంలో అద్భుతం జరిగితే తప్ప పవన్ ఓడిపోడు. ఒకటి, అద్భుతం జరిగితే తప్ప చంద్రబాబు నాయుడు ఓడిపోడు. చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారు, ఈయన గెలుస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు, దాంట్లో డౌటే లేదండి. వాళ్ళు ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తమ కాన్స్టిట్యున్సీలో కళ్ళు మూసుకుని గెలుస్తారు. కూటమి అధికారంలోకి వస్తుంది. కూటమి చెప్తున్న 99% కూటమి వస్తుంది. అధికారంలోకి వచ్చే లక్షణాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇది అండర్లైన్. ఒకటే ఒక ఓవర్ రైడింగ్ అద్భుతం ఎలా జరుగుతుందంటే, మీరు ఒకసారి మీరు కూడా ఒక విజిట్ చేయండి. గ్రామాల్లో పక్కన పెట్టి పట్టణాల్లో 60-70% మంది భయంకరమైన వ్యతిరేకత ఉంది. అంటే వోకల్ సెక్షన్స్లో కూడా ఉంది. కానీ గ్రామాల్లో మహిళలు మాత్రం ఓటింగ్ ఆయన బ్యాంక్ చేసింది. గ్రామాల్లో మహిళలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 3 విషయాలు జనం పడిపోతారండి. ఒకటి హీరో వర్షిప్, ఎమోషనల్, అది ప్రాంతీయవాదం, రెండోది జాలి,
సింపతి. ఓకే పాపం వాళ్ళ నాయన మూడోది. పోయిండు, జైలు వేసిండు, మూడోది. ఇవన్నీ కూడా. మూడు మూడో విషయం ఏంటంటే తనకు న్యాయం చేసిన, తనకు పదవి ఇచ్చిన వాడికి తిరిగి ఏదో కృతజ్ఞతాపూర్వకంగా ఇవ్వాలనేది మీ చాలా ఊళ్ళల్లో, మీ గల్లీల్లో, 100% గ్రామాల్లో ఇది అవి మీకు ఎలా అని అడగండి, అక్కడ అనుకున్నాడు ఎవరన్నా అడగండి, ఎవరు- ఎవరన్నా అది అంటారు.